ప్రపంచంలోనే అత్యంత అంతుచిక్కని రహస్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది బెర్ముడా ట్రయాంగిల్. ఆ అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లిన వందలాది విమానాలు, భారీ ఓడలు ఏమైపోయాయో సైన్స్ ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. కానీ దానికి మించిన ఒక భయంకరమైన అద్భుతమైన రహస్యం మన భారతదేశ సరిహద్దుల్లోనే దాగుందని మీకు తెలుసా? అవును, హిమాలయ పర్వతాల గుండెల్లో మంచు కొండల వెనుక ఒక నిగూఢ సామ్రాజ్యం దాగుంది. ఇక్కడికి వెళ్తే అసలు భౌతిక శాస్త్ర నియమాలు పనిచేయవు. అక్కడ గ్రావిటీ ఉండదు, సమయం అనేది స్తంభించిపోతుంది. ఆధునిక ప్రపంచానికి తెలియని ఆ రహస్య లోయ పేరే షాంగ్రిలా వ్యాలీ లేదా సిద్ధాశ్రమం. ఒకవేళ ఒక మనిషి పొరపాటున ఆ లోయ సరిహద్దుల్లోకి వెళ్తే అతను మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం. అక్కడ గాలిలో ఉండే ఒక ప్రత్యేకమైన శూన్యత వల్ల మనుషులు మరియు వస్తువులు కళ్ళ ముందే మాయమైపోతాయి. వాళ్ళు చనిపోతారా లేక వేరే ప్రపంచంలోకైనా వెళ్తారా అనేది ఇప్పటికీ ఒక $1 మిలియన్ ప్రశ్న. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా గాని, అత్యాధునిక శాటిలైట్లు ఉన్న చైనా గాని ఈ ప్రదేశాన్ని మ్యాప్ లో గుర్తించలేకపోయాయి. ఒక పక్క రాడర్లు ఫెయిల్ అవుతాయి, మరొక పక్క దిక్సూచి పిచ్చిగా తిరుగుతుంది. అసలు ఈ లోయ వెనుక ఉన్న ఆ 4th డైమెన్షన్ రహస్యం ఏంటి? ఈ రోజు ఈ డాక్యుమెంటరీలో చైనా మిలిటరీ హిమాలయాలకు ఎందుకు ఆక్రమించుకోవాలని చూస్తుందో, హిట్లర్ పంపిన సీక్రెట్ టీమ్స్ ఏం కనిపెట్టాయో, చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఆ సంచలన నిజాలను డికోడ్ చేయబోతున్నాం. ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. టిబెట్ లోని ఒక అత్యంత రహస్యమైన భూగర్భ గ్రంథాలయంలో కాల విజ్ఞానం అనే ఒక ప్రాచీన పుస్తకం ఉంది. టిబెటన్ భాషలో రాయబడిన ఈ గ్రంథంలో ఈ లోయ గురించి షాకింగ్ ఆధారాలు ఉన్నాయి. ఈ పుస్తకం ప్రకారం మనం జీవిస్తున్న ఈ భూమి 3 డైమెన్షన్ లో ఉంటుంది. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. కానీ ఈ షాంగ్రిలా వ్యాలీలో మాత్రం 4వ పరిమాణం అంటే 4th డైమెన్షన్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ సమయం అనేది మనలాగా సాదాసీదాగా గడవదు. సాధారణ భాషలో చెప్పాలంటే బయటి ప్రపంచంలో కొన్ని వందల సంవత్సరాలు గడిస్తే ఈ లోయ లోపల కేవలం 1 సెకండ్ మాత్రమే అవుతుంది. అంటే ఇక్కడ కాలం స్తంభించిపోతుంది. ఇందువల్ల ఈ లోయలోకి ప్రవేశించిన ఏ ప్రాణికైనా వృద్ధాప్యం అనేదే రాదు. ఉదాహరణకు ఒక 25 సంవత్సరాల యువకుడు ఈ లోయలోకి ప్రవేశిస్తే అతను కొన్ని వేల సంవత్సరాల పాటు అదే యవ్వనంలో అదే ఎనర్జీతో బ్రతికే ఉంటాడు. అతని శరీరంలో కణాలు ముసలివి అవ్వవు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ లా ఉన్న హిమాలయ యోగుల విషయంలో ఇది అక్షరాల నిజం. ఈ లోయకు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల అక్కడ వాతావరణంలో అణువులు నిరంతరం ఒక ప్రత్యేకంగా ఉంటాయి. ఏదైనా సాధారణ వస్తువు ఆ రీజియన్ లోకి రాగానే అది 3 డైమెన్షనల్ స్పేస్ నుండి డిస్కనెక్ట్ అయి మాయమైపోతుంది. సనాతన హిందూ ధర్మంలో ఈ ప్రదేశాన్ని జ్ఞానగంజ్ లేదా సిద్ధాశ్రమం అని పిలుస్తారు. అక్కడికి వెళ్లి వచ్చిన కొద్ది మంది ఉన్నత స్థాయి యోగుల వివరణ ప్రకారం ఈ లోయలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, కానీ ప్రకృతి మొత్తం పాలలాంటి తెల్లని దైవిక కాంతితో నిండి ఉంటుంది. ఇక్కడ 3 ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానగుంజు మఠం, రెండోది సిద్ధ విజ్ఞాన ఆశ్రమం, మూడోది యోగ విజ్ఞాన ఆశ్రమం. ఈ ఆశ్రమాల్లో నివసించే సాధువులను జన్మ మృత్యు జరయోధులు అంటారు. అంటే వీరు మృత్యువుని జయించిన చిరంజీవులు. ప్రసిద్ధ క్రియా యోగ గురువు శ్యామ్ చరణ్ లాహిరి మహాశయులు హిమాలయాలో నివసించే అమర గురువు మహా అవతార్ బాబాజీని ఇక్కడే కలుసుకున్నారని, ఆయన ద్వారానే అత్యున్నత యోగ దీక్షలు పొందారని యోగ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ బాబాజీ అక్కడి నుంచే తన శిష్యులకు దివ్య దర్శనం ఇస్తుంటారు. ఇక్కడ యోగులు మనలాంటి రక్తం మాంసంతో కూడిన స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంతో జీవిస్తారు. వారు కేవలం తమ సంకల్పం ద్వారా ఒక చోటు నుండి మరో చోటుకి క్షణాల్లో ప్రయాణించగలరు. అవసరమైనప్పుడు మళ్ళీ మానవ రూపాన్ని ధరించగలరు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి స్వర్గరోహణ చేసినప్పుడు వారు దాటి వెళ్లిన ఆఖరి భూలోక సరిహద్దు ఈ సిద్ధాశ్రమమే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ లోయకు సొంతంగా ఒక చైతన్యం ఉంటుంది. దానికి కావలసిన వాళ్ళను మాత్రమే అది లోపలికి రప్పించుకుంటుంది. అయితే ఈ పవిత్రమైన క్షేత్రంపై ఆధునిక ప్రపంచపు రాక్షస కన్నుపడింది. 1933లో జేమ్స్ హిల్టన్ రాసిన ది లాస్ట్ హరైజన్ నవల ద్వారా పశ్చిమ దేశాలకు షాంగ్రిలా గురించి తెలిసింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అడల్ఫ్ హిట్లర్ సైతం అమరత్వ రహస్యం కోసం తన నాజీ సైనికులను హిమాలయాలకు పంపాడు. కానీ అందరికంటే పెద్ద కుట్ర పన్నింది చైనా. 1950లో చైనా హఠాత్తుగా టిబెట్ పై దాడి చేసి దాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది. దీని వెనుక కేవలం పొలిటికల్ కారణాలు మాత్రమే లేవు. దీని వెనుక చైనా కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్ యొక్క స్వార్థం ఉంది. మావో జెడాంగ్ కు చావు అంటే తీవ్రమైన భయం. తాను చనిపోకుండా ఇళ్లకాలం చైనాను పాలించాలని ఆశపడ్డాడు. షాంగ్రిలా వ్యాలీలో వయసు పెరగకుండా చేసే మంత్రతంత్రాలు ఉన్నాయని తెలుసుకున్న మావో ఆ లోయను ఎలాగైనా కబ్జా
చేయాలని తన సైన్యాన్ని ఆదేశించాడు. చైనా సైన్యం టిబెటన్ లామాలను బంధించి చిత్రహింసలు పెట్టి హిమాలయాల్లోని ప్రతి అంగుళాన్ని గాలించింది. అత్యాధునిక హెలికాప్టర్లు రాడార్లతో వెతికిన ఆ మాయలోయ చైనా కంటికి దొరకలేదు. ఎందుకంటే ప్రకృతి దాన్ని దట్టమైన పొగమంచు ఫోర్త్ డైమెన్షన్ వెనుక దాచేసింది. టిబెట్ లో దొరక్కపోయేసరికి ఆ లోయ భారతదేశంలోకి సిక్కిం లేదా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉండే అవకాశం ఉందని చైనా గట్టిగా నమ్మింది. అందుకే చైనా ఈ రోజుకి అరుణాచల్ ప్రదేశం కోసం గొడవ పడుతుంది. చైనాకు కావాల్సింది కేవలం మంచు కొండలు కాదు, అక్కడ దాగి ఉన్న అమరత్వ రహస్యం. బౌద్ధ మత గురువు దలైలామాను ఒక ఇంటర్వ్యూలో షాంగ్రీలా గురించి అడిగినప్పుడు అలాంటి ప్రదేశం పుస్తకాల్లో ఉంది, కానీ అది సాధారణ మనుషుల కంటికి కనిపించదు అని చెప్పారు. ఎందుకంటే స్వార్థం, క్రూరత్వం ఉన్న దేశాలకు ఆ సిద్ధాశ్రమం ఎప్పటికీ దొరకదు. సాధారణ మనుషులు హిమాలయాల్లో కేవలం మంచును మాత్రమే చూడగలరు, కానీ తీవ్రమైన సాధన చేసిన యోగులు తమ అంతర్నేత్రం ద్వారా ఆ మోక్ష ద్వారాన్ని చూడగలరు. ఇది కేవలం ఒక లోయ కాదు, భూలోకానికి మరియు ఉన్నత లోకాలకు మధ్య ఉన్న ఒక దివ్యమైన వారధి. సైన్స్ ఇంకా ఎంతో పురోగమించాల్సి ఉంది. సైన్స్ నియమాలకు అందని ఇలాంటి ఎన్నో రహస్యాలను ప్రకృతి తన గర్భంలో దాచుకుంది. మరి ఈ షాంగ్రీలా వ్యాలీ లేదా సిద్ధాశ్రమం నిజంగానే ఉందంటారా? చైనా పగ ఎప్పటికైనా నెరవేరుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ ఇన్వెస్టిగేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హిమాలయాలోని మరిన్ని గుప్త రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.